లోపల చాలా ప్లేస్ ఉంది. ఇదే చాలు. ఈ మధ్యలో కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? విశాఖ నగర ప్రజల చిరకాల వాంక్ష ఏదైతే ఉందో రైల్వే జోన్ అయితే మాత్రం వారి కళ నెరవేరబోతుందనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 8వ తారీఖు ప్రధాని మోడీ విశాఖపట్నం రాబోతున్నారు. విశాఖపట్నం వచ్చిన తర్వాత ఆయన ఏఈ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఈ రైల్వే జోన్ శంకుస్థాపన అయితే మాత్రం వర్చువల్గా ప్రారంభిస్తారు. ఏదైతే ఉందో ఆ వర్చువల్గా ప్రారంభించే ప్రాంతంలో మనం ఉన్నాము. ఆ ప్రాంతం విశాఖపట్నం డిఆర్ఎం ఆఫీస్ పక్కన ఉన్నటువంటి వైర్లెస్ కాలనీలో దీన్నైతే ఫ్రేమింగ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి శిలాఫలకాలు అమరుస్తారు అధికారులు. దీంట్లో రైల్వే జోన్ అంశంకి సంబంధించిన విషయాలు పొందుపరుస్తారు. అక్కడ ఈ పొందుపరిచిన తర్వాత ఆ రోజు వర్చువల్గా సాయంత్రం ఏఈ గ్రౌండ్స్ నుంచి ప్రధాని దీన్నైతే వర్చువల్గా ప్రారంభిస్తారు. ప్రారంభించిన కాడి నుంచి రైల్వే జోన్ పనులు అయితే ప్రారంభమవుతాయి. మనం చూడొచ్చు, ప్రాంగణం అంతా ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచారు అధికారులు. ఇప్పటి నుంచి రైల్వే జోన్ పనులు అయితే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్లో పనులు జరుగుతూ ఉంటాయి. ఈ పనులు దగ్గర కాంచి రైల్వే జోన్ అంశం అయితే ముందుకు వెళ్తుందని విశాఖ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార యాదవ్, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.